ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, మరి ముఖ్యంగా టీపీఎఫ్ ఫౌండర్ గారైన దైవజనులు నేలపూడి ప్రసాద్ అయ్య గారికును, పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్న సహకారంగా తోటి దైవజనులైన పంపి ప్రసాద్ అయ్య గారికును, గుడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుప్రభు ఒక రోజు నేను మాట్లాడుతూ ఉదయాన్నే సముద్రం ఒడ్డు దగ్గరికి వెళితే లోకసువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు. అయినా ప్రతిఫలమేమీ దొరకలే. ఆయన సముద్రం మీదే జీవించేవాడు. పేతురు ఎంత కష్టపడినప్పటికీ కూడా కనీసం ఒక్క చేప అయినను దొరకలేదంటాడు. అటువంటి టైంలోనూ ఈ నిస్సహాయమైన పరిస్థితుల్లో యేసుప్రభు దర్శించాడు. ఈ రోజున శివగారి జీవితంలోనూ కూడా అలాంటిది. నిస్సహాయమైన పరిస్థితుల్లో, దిక్కు తోచలేని పరిస్థితుల్లో, నీవే నాకు దిక్కయ్యా అనుకున్న సమయంలో దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు సేవకులను నిలబెట్టుకుని కొంత ఊరట కలిగించడానికి, కొంత కార్యం జరగడానికి నేలపూడి ప్రసాద్ అయ్య గారిని నిలబెట్టుకున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం. అటు రీతిగా పరిశుద్ధాత్మదేవుడు శివగారిని దర్శించడం ద్వారా, సేవకులు దర్శించడం ద్వారా ఆ బిడ్డ యేసుప్రభు నిజమైన దేవుడని రక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం ద్వారా ఈ రోజున బాప్తిసం పొందుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుని చూడగానే యేసుప్రభు అన్నాడు, వలవిప్పి చేపల పట్టు లోతులోకి నడిపించు అన్నాడు. ఎప్పుడైతే అలా జరిగిందో ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కలివిని ఎరుగని రీతిలో అద్భుతం జరిగింది సముద్రంలో. ప్రైజ్ లార్డ్. విస్తారమైన 2 దోణులు, విస్తారమైన చేపలు దొరికినాయి. నీ జీవితంలోనూ కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ టీపీఎఫ్ పరిచర్య ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాడు. ఆమె అటు రీతిగా మీరు విశ్వాసం ఉంచి, నమ్మకం కలిగి పరిచర్యలు పాలుభాగస్తులుగా ఉండండి. ఈ రోజున బాప్తిసం తీసుకోవడానికి దేవుడు ఎంతగానో మీకు సహాయం చేశాడు. ఇటు రీతిగా ఇంకా పరిచర్యను అభివృద్ధిలోనికి నడిపించేటట్లుగా మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన మాటలు మన వెనుకలలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.